రేపు విషయాలు చూస్తే అది చాలా ఒక రకంగా శ్రమలకు దినాలకు సూచిస్తూ ఉంది, కష్ట సమయాలకు సూచిస్తుంది, అనేక ప్రతికూలమైన పరిస్థితులు సూచిస్తుంది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే ప్రభుని కీర్తించగలగాలి. ఎవరికి స్తోత్రం? పౌలు శీలలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించారు, కీర్తించారు, కీర్తనలు పాడారని రాయబడుతూ ఉంటుంది. అలాగనే ప్రార్థన మనకు తోడుగా వస్తుందట. ఏమొస్తుందండి? ప్రార్థన మనకు తోడుగా వస్తుంది. మనకే తోడుగా కాకుండా మన పిల్లలకు కూడా తోడుగా ఉంటుంది. మనం కొంత ఆస్తి సంపాదించి మన పిల్లలకు ఇస్తాం, అది ఒకవేళ ఉండొచ్చు, పోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం పోయేది కాదు. ఈ లోకంలో ఏదైనా ఒక పోగొట్టుకోవడానికి అవకాశం ఏమండి, కానీ మనం ఇచ్చే ప్రార్థన మాత్రం అది ఎప్పటికీ పోదండి. అవును, చాలా భాషగా చెప్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చిందంటే నిజమే కదా. ఇస్మాయిల్ దేవుడు దీవించి అబ్రాహాము ద్వారా మరి ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నిజానికి ఇస్మాయిలు యేసు ప్రభు తెలియదు, కానీ ఆ దీవెన మాత్రం కొనసాగుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా వారిని దర్శిస్తాడని నేను నమ్ముతాను. ఎందుకంటే అబ్రాహాము ప్రార్థన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక తరంలో ఒకవేళ ఏమండి వారికి తెలియకపోవచ్చు, కానీ నీ ప్రార్థన ఏం చేస్తుందంటే తప్పకుండా వాడు కార్యం జరిగిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మార్చేది ప్రార్థన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయవారిగా ఉండాలి, ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఏదో నాలుగు మాటలు ఉల్లించినట్టుగా కాకుండా ఆ నలుగురు కూడినప్పుడు చేసే ప్రార్థనే కాకుండా వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. నీవు ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనం ద్వారా వారికి విన్నవించుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రకారం మంచిదే. బైబిల్ గ్రంథంలో ఈ మాటను బట్టి ఒక మాట మనం గమనిస్తే కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చాలాసార్లు చదివాం. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. మొరపెట్టగా ఆయన వారికి ఇచ్చని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాల్లో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానించుకుని ఆ మహాకృప, ఆ భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మరి ఈ యొక్క వాక్యాల నుండి మరి ప్రభు కొద్ది మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేయడానికి అది పురుగులు పడినట్లుగా, అనేకులను ప్రభు పురుగులు పడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నీ బిడ్డ ద్వారా కొద్ది మాటలు అందించాను తండ్రి. ఆ మాటలు ఎంతో పురుగులపబడ్డాయి. అవును తండ్రి, నీకు స్తోత్రములు. పకటల ప్రభు నీ కృప ఉంటుందని, నీ కృప తోడుగా ఉంటుందని, రాత్రి వేళ కీర్తనలు అలాగే ప్రార్థనలు మాకు తోడుగా వస్తాయని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అలాగే చదివిన వాక్య భాగంలో నుంచి కూడా నాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. యాజకులలో ఎవరున్నారంట? మోషే, అహరోనులు ఉన్నారు. యాజకత్వం చేయవారిలో గమనించండి, ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నాడని చక్కగా ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే మరి మోషే, అహరోనులు వారు ప్రార్థన చేయలేదా అని చూస్తే మోషే కూడా చాలా ప్రార్థించిన వాడే. ప్రార్థించి దేవుని యొక్క మరి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు అందరూ భయపడిపోతున్నారు, ప్రార్థన చేయట్లేదు. భయం కలిగినప్పుడు ప్రార్థన చేయలేరు చాలామంది. ఎందుకు ప్రార్థన చేయలేరు అంటే వారి జీవితాల్లో ప్రార్థన లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, లేక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతిఫలించినప్పుడు ప్రార్థన చేయలేరండి. కనుక మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థన చేస్తాం. అవునండి. కాబట్టి శ్రమలలో తెలిసిపోతాడు. శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ప్రార్థన పెడితే చేయలేదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయట్లేదు, ఎవరి ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేయట్లేదు, అప్పుడే అర్థమైపోతుందండి నువ్వు ప్రార్థన అనేది ఏమాత్రం నీలో లేదు అని. గమనించండి, అందరూ కూడా ఏమైపోయారంటే
తిరుగుబాటు స్వభావాన్ని వ్యక్తపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మోషే ప్రార్థించాడు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ యాజకులలో అక్కడ లెక్కించబడటం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రార్థించు వారిలో సమూయేలు ఉన్నాడట. ప్రార్థించు వారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు. అలాగా రాయడానికి గల కారణం ఏంటో మనకి తెలియదు, కానీ కొంత విషయాన్ని మాత్రం మనం స్వీకరించవచ్చు, కొంత విషయాన్ని మనం తెలుసుకోవచ్చండి. అది ఎలాగా అని చూసినట్లయితే దేవుని బిడ్డలా గమనించండి. ఆమెకు సంతానం లేని సమయంలో, ఆమెకు బిడ్డలు లేని సమయంలో నేను అనుకుంటాను, ఇంకా కొంతకాలం ఎదురు చూస్తాం పిల్లల కోసం. పెళ్ళయిన తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇంకా తర్వాత ఏంటంటే ఒక రాయి వేసుకుంటాం అంటారు కదా, ఇంకా పిల్లలు పుట్టలే అని చెప్పేసి ఆశ వదులుకుంటాం. లేదా 10 ఏళ్ళు ఏమండి. అలాంటి సమయం అంతా అయిపోయింది ఆమె జీవితంలో. ఆమె కూడా ఇంకా పిల్లలు ఏమండి పుట్టుతారని ఆశ లేదు. కాబట్టి ఆమె పిల్లలని ఆయన చేసుకుంటాం. ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలే తన పిల్లలని భావించుతూ ఉందండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే ఆమె ద్వారా శోధించబడుతుందో కనుక ఆమెలకు ఒక రకమైన భారం వచ్చింది, ఒక రకమైన పట్టుదల వచ్చింది, ఒక రకమైన ఆసక్తి వచ్చింది, ఒక రకమైన సమర్పణ వచ్చింది. అలాంటి సమయంలో ఆమె ఎంతో కాలం దుఃఖపడింది. ఆలోచన చేసింది, ఏమైనా సరే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. అవునండి, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అబ్రాహామును అడుగుతాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. మనుషులకు అసాధ్యాలు ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రం సమస్తం సాధ్యమే. అది ఏదైనా సాధ్యమే. ఇది సాధ్యం కాదు, ఇది ఆయన వల్ల కాదు అని చెప్పడానికి ఏదీ లేదండి. వీళ్ళ ప్రతి ఒక్క విషయం కూడా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే ఏమైనా సాధ్యమే ఆయనకి. అయితే గమనించండి, మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆ విధంగానే అన్న ఏం చేసింది మనకు అందరికి తెలిసిన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, చాలా సార్లు మీరు చదివింది, మీరు విన్నదే, లేక మీరు కూడా ఇతరులకు అనేక సార్లు కూడా మరి పంచుకున్నదే. కాబట్టి అమ్మ ఏం చేసిందంటే ఒక పట్టుదలతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె హృదయాన్ని కొమ్మరించిందని రాయబడింది. ఈ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బిడ్డను మగబిడ్డను దయచేయి అంటనే కాకుండా నీకు సమర్పించేస్తాను పాలు విడిచిపెట్టగాని అనే మాట అంటే నామేని అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అంతవరకు ఎనిమించుకుంటూ ఉండొచ్చు ఆమె, ఎంతవరకు ఇంకా నాకు బిడ్డలు పుట్టలే అనుకుని ఉండొచ్చు అండి. పిల్లలు ఎప్పుడైతే ఒక రకమైన ఆత్మీయత తీవ్రత కలిగింది, ఆత్మలో పట్టుదల కలిగింది, ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధికి పోయి తమ హృదయాన్ని కొమ్మరించుకుందో, తన బాధంతో చెప్పుకుందో, ప్రభు నాకు ఒక మగబిడ్డ దయచేయి పాలు విడిచిపెట్టగా నీకు ఇచ్చేస్తానని కానీ దేవుడు ఆమేన్ అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా ఒక సామాన్యంగా మరి అందరి వల్లనే మామూలుగానే పుట్టినవాడు కాదు సమూయేలు. ఈ సమూయేలు కేవలము ప్రార్థన ద్వారాగా ఈ బిడ్డను పొందుకుందని చెప్పొచ్చాడు. ప్రార్థన ద్వారాగా ఈ బిడ్డను దేవుని ఎదుటి సంపాదించుకుందని చెప్పొచ్చాడు పిల్లలు. కాబట్టి మామూలుగా పుట్టిన బిడ్డ కాదు ఈ బిడ్డ. మోషే ఒక రకం చూసినట్టయితే ఆయన మామూలుగానే కానీ ఒక శ్రమల కాలంలో ఆయన పుట్టాడు. కాబట్టి మీరు గమనించండి, బిడ్డ లేక నేను ప్రార్థన చేయలేదు, అప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏదైతే కేవలము ఆ ఊహించి కూడా ఉండదండి. మళ్ళీ నాకు బిడ్డలు పుట్టలేదే అనే పరిస్థితులు మాకు ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితులను బట్టి, ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి ఆమెలో ఒక రకమైన ఏం కలిగిందో తెలుసా? ఆసక్తి కలిగింది, పట్టుదల కలిగింది, పౌరుషం కలిగింది. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలని, గోజాడాలని, తన హృదయాన్ని కొమ్మరించుకోవాలని ఆసక్తి ఆమెలో పుట్టింది. కొన్ని సార్లు అండి ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ప్రతికూలమైన సంఘటనలు మనకు ఎదురైనప్పుడు ప్రియులారా, అది కూడా దేవుడు ఏమండి మరి మంచిగా చేయాలనుకుంటున్నాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలండి దేవుని సన్నిధిలో. అవునండి, మనం ఏం చేస్తామంటే ప్రతికూల పరిస్థితులు రాగానే కృంగిపోతాం. ప్రతికూలమైన పరిస్థితులు రాగానే మనము ఏం చేస్తామంటే ఏమండి వెంటనే కూడా అందులో చెందుతాం, కలవబడుతూ ఉంటాం. లేదండి. అలాంటప్పుడే నీవు ఆత్మ సంబంధంగా నీలో పట్టుదల పెరగాలి, ప్రార్థన చేస్తాననుకునే ఆసక్తి నీలో పెరగాలి. ఎందుకంటే ఆయనకు సాధ్యం కదా, ఆయనకు సాధ్యం. యేసేపు అంటాడు కదా, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు మేలు చేయ ఉద్దేశించాడు,
ఆ కీడుని ఏం చేశాడు దేవుడు అంటే మేలుగా మార్చేశాడు. కొన్నిసార్లు ఏమండి కీడులు మనకు మేలు కొరకే వస్తాయండి, కొన్నిసార్లు శ్రమలు మన మేలు కొరకే వస్తాయండి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఆధ్యాత్మికమైన అభివృద్ధి చెందడానికి వస్తూ ఉంటాయండి. దీనివల్ల మన హృదయం నలుగుతుంది, విరుగుతుంది. మన హృదయంలో నుండి ఎంతో ఏమండి మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని కుమ్మరించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. మామూలుగా అయితే మన హృదయం ఆ విధంగా కుమ్మరించలేం, ఆ విధంగా కన్నీరు కార్చలేం, ఆ విధంగా దేవుని దగ్గర గోజాడలేం. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు అండి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అండి నీలో ప్రార్థన రేపుతాదండి, నీలో ఒక రకమైన పట్టుదల పెరుగుతూ ఉంటుందండి. ఇది దేవుని బిడ్డలు పిల్లరా, దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఏమండి అనేక రకాలైన ఆ శ్రమలను కూడా, అనేక రకాలైన ఎవరి కష్టాలు కూడా, అనేక ఇబ్బందులు అనేప్పుడు ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలో తెలుసా, ప్రభు యొక్క ఆశీర్వాదాలను కూడా నాకు ఉపయోగించుకోవాలి. అవునండి, ఈ విధంగానే ఇంకా సమూయేలు తల్లి అన్న ఏం చేసిందో తెలుసా, ఆమెలో ఒక రకమైన దేవుని సన్నిధికి మామూలుగా వెళ్ళింది కానీ, మామూలుగానే కనిపిస్తుంది కానీ ఆమె హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఒక రోషంతో, ఒక పట్టుదలతో, సమర్పణ కలిగి ప్రార్థన చేస్తుందండి. అవును పిల్లరా, ఇదిగో నా బిడ్డ నీకు సమర్పిస్తున్నానయ్యా, నువ్వు నాకు మగ బిడ్డని పాలు విడిచిపెట్టగానే నీకు ఇచ్చేస్తానంటే అన్నట్టుగా ఏమండి ఆ విధంగా దేవుడికి ఒక బిడ్డ కావాలి. అక్కడ దేవుడి పరిస్థితి ఆగిపోయింది, జరుగుతుంది కానీ నామకార్థంగా ప్రత్యక్షత ఆగిపోయింది. దేవుడు ఆశపడుతున్నాడు ప్రత్యక్షత ఇవ్వాలని, అది ప్రజలకు ప్రత్యక్షపడాలి, ప్రత్యక్షత అనుగ్రహించాలి, తన ప్రజలతో మాట్లాడాలని. తన ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఆందోళనలో ఉన్నారు, అపజయాల్లో ఉన్నారు, అవమానపడుతూ ఉన్నారండి. ఫిలిప్పీలో పక్కబడి ఎంతగానో వాళ్ళని బాధిస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా ఏడిపిస్తూ ఉన్నారు, చాలా వాళ్ళు అందరూ తోసుకుపోతూ ఉన్నారండి. అలాంటి పరిస్థితుల మధ్యలో తన ప్రజలందరూ కూడా అపజయాలతో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. వారికి ఏమండి ఒక వర్తమానం పంపించాలి, వారి పక్షంగా ఆయన ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాలి, ఆ వ్యక్తి ద్వారా వారికి విజయాన్ని ఇవ్వాలి, శత్రుపైన విజయాన్ని అనుగ్రహించాలి. ఆ కారణం చేత దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరు సమర్పిస్తారా అని చెప్పేసి. సమర్పించబడిన బిడ్డ కావాలి ఆయనకి. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా ఆమేనని చెప్పాడు, ఆమేనని చెప్పాడు. అవును పిల్లరా, గమనించండి, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అడగొద్దు. ప్రభు ఈ శ్రమ నాకు మేలుకరంగా అవ్వాలి, ఈ కష్టం ఎందుకు వచ్చిందని అడగొద్దు. ఈ కష్టము నా ఆత్మీయ జీవితంలో నన్ను ఎంతగానో ఉన్నత స్థితికి ఎదిగినట్లుగా చేసినందుకు సహాయం చేయ ప్రభు. అవునండి, గమనించండి, ఎరుకో గోడలు అడ్డొచ్చినప్పుడు ఆ గోడలు ఏమండి అడ్డుగా ఉన్నాయి, కానీ ఎరుకోకు వెళ్ళాలంటే ఆ తలుపులు వేయబడ్డాయి. అది తీయటం ఎవరితరం కాదు. గమనించండి, గోడలు ఎక్కడం ఎవరితరం కాదు, గోడలు పడగొట్టడం ఎవరితరం కాదు. కానీ వాళ్ళు దేవుడు మాట కొరకు కనిపెడుతున్నారు, దేవుడు చెప్పినట్లుగా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు 6 సార్లు తిరిగి 7 సార్లు తిరిగి దేవుడు స్తుతించారు. గోడలన్నీ ఏ విధంగా కూలి అంటే వీళ్ళు మెట్లు కింద పడిపోయి అనమాట. వీళ్ళు ఆ గోడ పైన ఎక్కి అవతలకి వెళ్ళారు, అది జయించారండి. అవును, ఏ సమస్యతో ఉందో దాన్ని ఎక్కి వెళ్ళడానికి ఏమండి ఏ యొక్క తుఫాను రేగిందో ఆ తుఫాను భయపడి ప్రయాణం చేయడానికి దేవుడు ఏమండి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలను విడిచిపెట్టడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క వాక్యం బట్టి చూస్తే ప్రతి దాన్ని నీకు అనుకూలపరుస్తూ ఉంటాడు, ప్రతిదీ కూడా ఏమంటే నీకు మేలుకరంగా చేస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి అందరికీ మేలు కలగడానికి సమస్తము సమకూడు జరుగుతుందని చెప్పాడండి ప్రభాపత్రిక 8:8. కాబట్టి మేలు కలగటానికే చేస్తాడండి. అది శ్రమైనా, అది కష్టమైనా, ఏదైనా సరే అది మేలు కలగటానికి. రెండోది ఆయన మహిమపరచబడటానికి. మూడోది నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు అనుకూలపరుస్తూ ఉంటాడు. అవును ప్రియ దేవుడు, మనం ఆయన రక్తంలో కడబడిన వారు, ఆయన యొక్క రక్తము చేత మనం కొనుక్కున్నాడు ఆయన, మనం ఆయన సొత్తై ఉన్న ప్రజలు. కాబట్టి మనం పిల్లరా ఆయనలో ఫలించినట్లు, ఆయనలో ఫలభరితంగా ఉన్నట్లుగా దేవుడు ఎవరు ఉద్దేశిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ లోపల ఉన్నాం కనుక ప్రతి ఒక్క పరిస్థితులకు బట్టి కూడా చాలాసార్లు ఏం చేస్తాం, కురుకుపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఇది ఏం కాదు, అసలు ఏది కాదు. అవును ప్రియ దేవుడు, మనము ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం ఉన్నట్టుగా భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలా ఉన్నారంటే ఎలా మేఘం వల్లే మనల్ని ఆవరించారండి.
ఎలా ఉన్నారంటే వాళ్ళు గొప్ప సాక్షి సమూహం ఎలా ఉందంటాడు, మేఘం వలె ఆవరించి ఉన్నాడు. అంటే ఎవరిని కదిపి చూడండి, ఏ భక్తుడినైనా కదిపి చూడండి అంటే ఎంతకాలం నీలో ఒక చైతన్యం, ఆత్మీయ చైతన్యం నీలో వస్తుందండి. ఆత్మీయ యొక్క ఏమండి మరి యొక్క రోషం నీలో వస్తుందండి, ఆత్మీయ పట్టుదల నీలో వస్తుందండి. ఓ నా దేవుడు, ఓ ఇంకా గొప్పవాడు అంటామండి. కాబట్టి పిల్లరా, ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని సమయాలకి సరిపడే వాక్యం, అందరికీ సరిపోయే వాక్యం, అన్ని రకాల వారికి సరిపోయే వాక్యం అండి, అన్ని పరిస్థితులకు సరిపోయే వాక్యం అండి దేవుడు మన చేతిలో పెట్టాడండి. ప్రతి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఏమండి ఏ విధంగా మన ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి అది మన చేతుల్లో ఉందండి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అది దాన్ని ఉపయోగించుకోకపోతే మన చేతిలో ఉన్న ప్రయోజనం లేదండి. దాన్ని ఉపయోగించడం వల్ల, దాన్ని ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకుంటే నీకు విజయం వస్తుందండి. అపజయాలన్నీ జయంగా మార్చబడతాయండి. అవునండి, శ్రమలన్నీ శిరులుగా నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ రీతిగా ప్రార్థించి దేవుని దగ్గర ఎవరిని అడిగి పొందుకున్న బిడ్డండి ఈ సమయం. ఎవరిని ప్రార్థనా పరురాలు తల్లి ప్రార్థనా పరురాలండి. ప్రార్థన ద్వారా పొందుకుందండి ఈ బిడ్డను. సమయ ఏలి దగ్గర చట్టదు కదా, ఇదిగో ఆ రోజున ఈ బిడ్డను అడిగాను, ఈ బిడ్డను ఎందుకని అడిగిన ఆ స్త్రీని నేనే అన్నది 26వ వచనంలో. కాబట్టి అదే బిడ్డారా, ఆ రోజున అంటండి ఆమె అడిగిందంట, ఆ బిడ్డ ఈ బిడ్డే అంటుందండి. మొదలై 26వ వచనం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డారా, ఆ బిడ్డను అడిగాను, ఈ బిడ్డను ఇచ్చాను దేవుడు, ఇదిగో అని చెప్పి ఏలి చేతులు పెడుకొని తీసుకొచ్చి ఆ బిడ్డ ఏలి చేతులకి అప్పగిస్తుంది ఆ బిడ్డను. అప్పుడు చెప్తూ ఉంటుందండి ఆమె. కాబట్టి ఆ బిడ్డనిస్తూ బాధతో దిగులుతో, అయ్యో అనవసరంగా ఆ రోజు కంగారు పడ్డాను, మగబిడ్డని ఇయ్యి అని ఆపితే సరిపోదును, పాలు నుంచి పెట్టుకుంటా నీకు ఇచ్చాక అనవసరంగా అన్నాను అలాగా అలాంటి పరిస్థితులు ఆమె లేదండి. ఆనందంతో సంతోషంతో ఆత్మ పూర్ణులై ప్రవచనాత్మకంగా 2వ అధ్యాయంలో చూస్తే ప్రవచనాలు ఉన్నాయండి. 10, 11, 12 వచనాల వరకు చక్కగా ప్రవచించిందండి. ఆమె చక్కని విధాల దేవుడి గొప్పతనం కొనియాడిందండి. దేవుడు ఎంత గొర్రెడో, ఎంత గొప్పవాడో, ఏమండి ఏ విధంగా హెచ్చిస్తాడో, ఏ విధంగా తగ్గిస్తాడో, ఆయనకి ఏది అసాధ్యం లేదు అన్నట్టుగా ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన కొనియాడినట్లుగా చూస్తూ ఉన్నాం.